గాయ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం స్క్వేర్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఏదైనా నంబర్ తీసుకుందాం. ఆ నంబర్కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంట్ నంబర్ ఈక్వల్ టు 100 అని తీసుకుంటున్నాం. ఇప్పుడు 100కి స్క్వేర్ రూట్ ఎలా రాసుకోవాలంటే, ఇప్పుడు మనకు జావాలో ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ రిటర్న్ టైప్ వచ్చేసి డబుల్ రూట్ వేరియబుల్ నేమ్ రూట్ అని తీసుకుంటున్నా ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ MATH మ్యాథ్ డాట్ SQRT మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్. ఇక్కడ లోపల వచ్చేసి నమ్మని ఇస్తున్నా. నమ్మంటే వాల్యూ ఎంత 100 కదా. సో నేను నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేసుకుంటున్నా. ప్రింట్ఎల్ఎన్ ఏంటి రూట్ని ప్రింట్ చేస్తున్నా సెమీకాలన్. సో గాయస్, ఈ కోడ్ని ఇప్పుడు రన్ చేస్తున్నా. సో మనము రన్ చేస్తే సక్సెస్ఫుల్గా రన్ అయింది. అవుట్పుట్ మనకు 10 అని వచ్చింది. ఈ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంటుందంటే జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్లో మనకి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఆ జావా డాట్ లాంగ్ అనేది మనకు డిఫాల్ట్ ప్యాకేజ్. అది మనం ఇంపోర్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకే గైస్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.